టాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సినిమాల్లో 'గుండమ్మ కథ' ఒకటి. సీనియర్లు అయిన ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఈ మల్టీ స్టార్ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అలాగే నాగ చైతన్య హీరోలుగా 'గుండమ్మ కథ 2' చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమాను అశ్విన్ దత్ నిర్మిస్తారని వార్తలు కూడా ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు నాగశ్విన్ దర్శకత్వం చేస్తాడని సమాచారం. టాలీవుడ్‌లో మల్టీ స్టార్ చిత్రాలు ఎక్కువయ్యాయి. ఇటీవల కాలంలో మల్టీ స్టార్ చిత్రాలు బ్లాక్ బస్టర్ అవుతుండటంతో ఇప్పుడు ఎన్టీఆర్, నాగ చైతన్యతో మళ్ళీ స్టార్ చిత్రం చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అది కూడా క్లాసిక్ చిత్రమైన 'గుండమ్మ కథ' కావడంతో అంచనాలు పెంచేస్తుంది. ఇక నందమూరి, అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్, నాగ చైతన్య కలిసి సినిమా చేస్తే చూడాలని ఆశపడుతున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా చాలా ఏళ్లుగా 'గుండమ్మ కథ' లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చేయాలని చూస్తున్నాడు. వరుసగా మాస్ యాక్షన్ చిత్రాలు చేస్తున్న ఎన్టీఆర్ ఒక క్లాసిక్ సినిమా చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ 'గుండమ్మ కథ' సీక్వెల్ ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. నాగ్ అశ్విన్ ఈ కథను అద్భుతంగా మలిచేందుకు ప్రయత్నం మొదలుపెట్టారట. ఈ దర్శకుడు ఇప్పటికే క్లాసిక్ సినిమాలు చేసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. సావిత్రి గారి బయోపిక్‌ని మహానటిగా తీసి అద్భుతమైన హిట్ అందుకున్నాడు. అలాగే 'కల్కి' లాంటి ఫ్యాన్ వరల్డ్ మూవీని తీశాడు. ఇప్పుడు 'గుండమ్మ కథ' సినిమాను మళ్ళీ ఈ కాలం నాటి ప్రేక్షకులకు చూపించాలని భావిస్తున్నారట. అందుకే ఎన్టీఆర్, నాగ చైతన్యలతో ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథను తయారు చేయడానికి నాగ్ అశ్విన్ పనులు మొదలుపెట్టినట్టుగా సమాచారం. ప్రస్తుతం నాగ్ అశ్విన్ 'కల్కి 2' చిత్రం పని మీద ఉన్నారు. ఈ చిత్రం 2026 విడుదలయ్యే అవకాశం ఉంది. అప్పటికి ఎన్టీఆర్ ఒప్పుకున్న చిత్రాలు కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత 'గుండమ్మ కథ 2' చిత్రం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఫ్యాన్స్ కూడా నాగ చైతన్య, ఎన్టీఆర్ 'గుండమ్మ కథ 2' చిత్రం చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం అప్పట్లోనే బాక్సాఫీస్‌ని బద్దలు కొట్టింది. ఇప్పుడున్న జనరేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవల వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కామెడీ జోనర్‌లో వచ్చి కేవలం తెలుగులో మాత్రమే 300 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్, నాగ చైతన్యతో 'గుండమ్మ కథ 2' లాంటి కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేస్తే ఖచ్చితంగా ఇది 1000 కోట్ల బొమ్మ అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌కి పాన్ ఇండియాలో స్థాయిలో క్రేజ్ ఉంది కాబట్టి 'గుండమ్మ కథ' లాంటి క్లాసిక్ సినిమా చేస్తే తెలుగు ఆడియన్స్‌కి కాకుండా నార్త్ ఆడియన్స్‌కి కూడా పరిచయం చేసినట్టుగా ఉంటుంది. ఎన్టీఆర్, నాగ చైతన్య కలిసి నటించడానికి సిద్ధంగానే ఉన్నట్టుగా ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్రంలో సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకుంటారని సమాచారం. సావిత్రి పాత్రలో సాయి పల్లవిని తీసుకునే అవకాశం ఉంది. 'గుండమ్మ కథ' చిత్రం కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చింది. 1962లో విజయవాహిని సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇందులో సూర్యకాంతం, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రలు పోషించారు. అప్పటిదాకా పౌరాణిక చిత్రాలకే దర్శకత్వం వహించిన కామేశ్వరరావు ఈ సినిమాలో మొదటిసారిగా సాంఘిక చిత్రాన్ని తీశాడు. అప్పట్లో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టార్ కానీ 'గుండమ్మ కథ' అని సూర్యకాంతం పాత్ర పేరు మీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం అని విశ్లేషకులు ప్రస్తావిస్తారు. అన్నదమ్ములు అయిన హీరోలు గుండమ్మ ఇంట్లో చేరి ఆమె కూతురును ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనే థీమ్‌తో ఈ కథ సాగుతుంది. సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతో ఎదురుచూశారు. 'గుండమ్మ కథ' ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక పెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రివ్యూ అవ్వగానే ఎవరన్నీ అనుకున్న సినిమా సూపర్ హిట్ అని తేల్చేశారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను ప్రెజెంట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా తీయడానికి నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్, నాగ చైతన్య 'గుండమ్మ కథ' రీమేక్ చేస్తే 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుంది అన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.